మిత్రకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. సో ఏమనిపిస్తుంది అన్న మీరు కాంగ్రెస్లోకి రావడం? ఇంతకుముందు ఎస్సీసీఎల్ మాజీ చైర్మన్ ఎక్స్ పర్సన్గా ఉన్నారు, ఎందుకు రావాల్సి వచ్చింది? సొంత ఇంటికి వచ్చినట్టు అనుభూతి ఉంది. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ, గౌరవం దొరికినటువంటి పార్టీ. 10 సంవత్సరాలు మేము నరకంగా అనిపించాం. అక్కడ ప్రజాస్వామ్యం లేకుండే అభివృద్ధికే కానీ ఏ రోజు కూడా మేము అడిగినా మాకు దొరకలే. 100 రోజుల్లోపల మా ప్రియతమ ముఖ్యమంత్రి వారి యొక్క నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి స్కీమ్స్ను ప్రజలకు అందే విధంగా అన్ని రకాలుగా ఈరోజు 100 రోజులు చేర్చిండ్రు. వారి నాయకత్వాన్ని గుర్తించి గౌరవించి మేము పార్టీలో రావడం జరిగింది. సముచిత న్యాయం కలుగుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్కి వచ్చి ఇక్కడ చాలా సముద్రం లాగా ఉంటుంది కాంగ్రెస్ అనేది, న్యాయం జరుగుతుందా? ఏమైనా హామీ ఇచ్చారా కాంగ్రెస్ నాయకులు మీకు? అట్లాంటిది ఏం లేదు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. నాకు 20 సంవత్సరాల చరిత్ర. నేను 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ విభాగానికి అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుని చేశాను. 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. నాకు అనుభవం ఉన్నది. ప్రజాస్వామ్యం కాంగ్రెస్లో ఉన్నది. అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీతో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు, ముఖ్యంగా దళితులలో ఉన్నటువంటి 59 కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. సప్లాన్ ఏవైతే నిధులు ఇంతకుముందు ప్రభుత్వాలు అడ్డగోలుగా వాడారో, ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ సప్లాన్ ద్వారా దళిత వర్గము అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న విశ్వాసంతోనే మేము ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏది ఏమైనా భవిష్యత్తులో మెజారిటీ ఆఫ్ సీట్లతో ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం చెప్తామంటూ కూడా ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు రోహిన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. आजम खान